నమస్తే, వెల్కమ్ టు వలయం టీవీ. విజయంలో త్రిష పాత్ర ఉందా? తమిళనాట సంచలన చర్చ. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో నటుడు విజయ్ స్థాపించిన తమిళగల వెట్రి కలగం టీవీకే అపూర్వమైన విజయం సాధించింది. రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించనున్న నేపథ్యంలో నటి త్రిష పేరు మళ్ళీ చర్చకు వచ్చింది. కొన్ని నెలలుగా విజయ్ త్రిష మధ్య సన్నిహిత సంబంధం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. విజయ్ భార్య కోర్టులో విడాకుల కేసు నడుస్తున్న సమయంలోనే ఈ ప్రచారం ఊపందుకుంది. టీవీకే పార్టీలో త్రిష ఎలాంటి అధికారిక పదవిలోనూ లేరు. ఎన్నికల్లో పోటీ కూడా చేయలేదు. అయినా విజయ్ వెనుక ఆమె పరోక్ష పాత్ర ఉందన్న మాట తమిళ వర్గాల్లో బాగా వినిపిస్తోంది. ఈ నెల 4న తన పుట్టినరోజు సందర్భంగా త్రిష తిరుమలకు వెళ్లి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. అక్కడ నుండి నేరుగా విజయ్ నివాసానికి వెళ్లి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఎన్నికల ప్రచార సమయంలో బీజేపీ నేత ఒకరు విజయ్ వ్యక్తిగత జీవితంపై నేరుగా విమర్శలు గుప్పించారు. భార్య ఉండగానే మరో స్త్రీతో సంబంధమేమిటి అని ప్రశ్నించారు. ఆ సమయంలో విజయ్ తరఫున బహిరంగంగా స్పందించిన త్రిష ఆ నేతను తీవ్రంగా విమర్శించారు. ఈ ఒక్క స్పందన విజయ్కు రాజకీయంగా చాలా మేలు చేసిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆమె మాట్లాడి ఉండకపోతే విజయ్కి తీవ్రమైన నష్టం వాటిల్లేదని చాలా మంది వ్యాఖ్యానిస్తున్నారు. తమిళ సినీ ప్రేక్షకులకు విజయ్ త్రిష జంట అంటే వెరీ క్రష్. టీవీకే పార్టీ ఆవిర్భావం తర్వాత ఈ జంట మీడియాలో మరింత కనిపిస్తోంది. సినిమాల్లో తమ జోడీకి ఉన్న పాపులారిటీని రాజకీయాల్లోనూ వినియోగించుకోవాలని త్రిష వ్యూహం పన్నారని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. విజయ్ చిత్రం లియోలో త్రిష నటించడం, ఆ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో ఆ లక్కీ సెంటిమెంట్ ఇప్పుడు రాజకీయాల్లో కూడా పనిచేస్తుందని అభిమానులు నమ్ముతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వలయం టీవీ.